మీరు కనుక నిలబడకపోయినట్టు ఏం జరిగింది? విశాఖ ప్రైవేటైజేషన్ అయిపోయేది, కానీ ప్రైవేటైజేషన్ ఆపాం మనం. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల మనోభావాలతో కూడుకున్నది అని తెలిపిన మొదటి పార్టీ జనసేన. 31 అక్టోబర్ 2021లో స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో బహిరంగ సభ స్టీల్ ప్లాంట్ కోసం దీక్ష. ఈ రోజున నిధులు 24-25లో 8,622 కోట్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో విడుదల చేసింది. వైసీపీ పార్లమెంట్ సభ్యులకు వచ్చి పౌరుషం లేదంట, వాళ్ళు మాట్లాడలేదంట. ఆ రోజు వచ్చేట ఉప్పు కారం కావాలంటానికి ఈ నాయకులు వచ్చి పంపిస్తారంట ఉప్పు కారాన్ని. ఆ రోజు మాట్లాడానికి ఇప్పుడు వైసీపీ ఇప్పుడు 20 మంది పార్లమెంట్ సభ్యులు ఏం తింటున్నారు? వాళ్ళు ఏం తింటున్నారు? ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు? ఆ రోజు నువ్వేం చెప్పావు? ఉప్పు కారం అన్నావు. మరి ఇవాళ ఏంది ఉప్పు కారం? ఎవరికి పంపిస్తావు ఇవాళ ఉప్పు కారం? ఎవరికి తినిపిస్తావు ఉప్పు కారం? ఏమైంది మీ పౌరుషం? ఏమైంది మీ తాలూకు చావా? ఏమైంది మీ తాలూకా కార్యక్రమం అడుగుతున్నాం.